హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే 2 days దండి, నిన్నటిది ఈ రోజుది. ప్లీజ్ మిస్ కాకుండా చూడండి. నిన్నటి మినీ వ్లాగ్స్ లో ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్న పిల్లలు చదువుకునే స్కూల్ కి వెళ్ళిన, స్కూల్లో వర్క్ కంప్లీట్ కాగానే మళ్ళీ వేములవాడకి వెళ్ళిన బ్యాంక్ పని మీద అని చెప్పిన కదా. ఆ వర్క్ కంప్లీట్ కాగానే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ అమ్మ దగ్గర దోసకాయలు తీసుకున్న కేజీ 50 రూపీస్ కి ఇచ్చిందనే విషయం మీ అందరితో ఆల్రెడీ నిన్ననే షేర్ చేసుకున్నా కదా. ఆ వీడియోకి అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి. కేజీ దోసకాయలకి 40 రూపీసే అక్క, 50 రూపీస్ అంటే ఎక్కువ అవుతుంది అని కొంతమంది. విలేజెస్ లో తోటల్లో వండించిన వాళ్ళు కూడా 50 రూపీస్ కి కేజీ అమ్ముతుండ్రంటే సిటీ రేట్ అన్నమాట అని కొంతమంది కామెంట్ చేసిండ్రు. అదేంటో మరి, ఏది కొనేటప్పుడైనా మేము అస్సలు బేరాలు ఆడము. మా ఆయనకి గానీ నాకు గానీ ఈ బేరాలు ఆడడం అస్సలు రాదు. వాళ్ళు ఎంత చెప్తే అంతకే తీసుకొని వస్తాము. మాకేమనిపిస్తుంది అంటే మార్కెట్ లో ఉండే రేటే చెప్తారు కానీ అంతకంటే ఎక్కువ చెప్తారా అని మేము అనుకుంటాము. అయినప్పటికీ చాలా చోట్ల ఇలాగే మోసపోతాం మేము. మళ్ళీ తర్వాత మాకు కూడా అర్థమవుతుంది నిజంగానే మనం మోసపోయినము అని. ఇక అంతా అయిపోయిన తర్వాత చేసేది ఏముంటది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో. వైఫ్ అండ్ హస్బెండ్ మెంటాలిటీ ఒకే రకంగా ఉండే కపుల్స్ చాలా తక్కువ ఉంటారు. ఒకరేమో ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించే వారు ఉంటారు. ఇంకొకరేమో అసలు ఖర్చు పెట్టడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని వాళ్ళు ఉంటారు. కానీ మేమిద్దరం మాత్రం ఒకే రకమైన మనుషులం. అదే సెకండ్ రకం. మేము ఖర్చు పెట్టడానికి ఏ మాత్రం వెనకడుగు వేయము. ఆ బగబగ మండే ఎండలో వేములవాడ నుండి ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. ప్రతిరోజు ఇంట్లో వండిన అన్నం పొద్దునది సాయంత్రంకి తినడం అవుతుంది, సాయంత్రంది మళ్ళీ పొద్దునకి తినడం అవుతుంది, మిగిలింది వడేయడం అవుతుంది. రోజు ఇలా అవ్వడానికి స్ట్రాంగ్ రీజనే ఉంది. అదేంటంటే కర్రీస్. ఈ సమ్మర్ లో వెజిటేబుల్స్ కర్రీస్ ఏది వండుకున్నా అంత పెద్దగా టేస్ట్ అనిపించదు. మా పిల్లలకి పప్పులు చార్లు అయితేనే ఇష్టంగా తింటారు. మా చెర్రీ బాబుకేమో పులుపు అస్సలు పడతలేదు. ఈ మధ్య పులుపున్న కర్రీస్ వండడమే స్టాప్ చేసిన. అలా పిల్లలిద్దరు అసలు అన్నమే తింటలేరని నిన్న పొద్దున కొంచెం మాత్రమే అన్నం వండినా, ఒక్క పూటకి సరిపోయేంత మాత్రమే. మళ్ళీ వాళ్ళకి ఆకలి తింటా అంటే మాత్రమే అన్నం వండుతా, లేదంటే రోజు పడేయడం అవుతుంది అని అట్లా చేసిన అన్నమాట. అప్పుడప్పుడు నాకు కూడా బ్రెయిన్ పనిచేయదేమో. వాళ్ళ సమస్య కర్రీస్ కదా. నిన్న మాత్రం నేను వండిన కర్రీ ఏంటో తెలుసా? మార్నింగ్ కాకరకాయ వేపుడు చేసిన. మా పిల్లలిద్దరికి ఇంకా అదంటే ప్రాణం అనుకోండి. ప్రతిరోజు స్కూల్ నుండి వచ్చిన తర్వాతనే ఏం కర్రీ మమ్మీ అని అడుగుతారు. వాళ్ళకి నచ్చిన కర్రీ అయితేనే అన్నం తింటారు, లేకపోతే అస్సలు తినరు. ఇంకా నిన్న కాకరకాయ వేపుడు కాబట్టి ఒక పూటకు మాత్రమే అన్నం వండినా అని చెప్పిన కదా. అన్నము కూర మొత్తం తినేసిండ్రు నేను వేములవాడ నుండి వచ్చేసరికి. ఆ 2:30కి మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేసిన. సొరకాయ కర్రీ చపాతీ చేస్తున్నా. ఆ సొరకాయ కర్రీ కూడా వాళ్ళకి నచ్చిన స్టైల్లోనే వండాలి, కారం వేసి వండాలి. అలా అయితేనే తింటారు. ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేసిన. ముందు పిండి కలిపి పెట్టిన, తర్వాత సొరకాయ కర్రీ కూడా వండిన. ముందే పిండి కలిపి పెట్టడం వల్ల నేను ఈ సొరకాయ కర్రీ వండే టైంలో ఆ పిండి మంచిగా నానిందన్నమాట. ఇంకా చపాతీ చేయడం కూడా స్టార్ట్ చేసిన. ఒక స్టవ్ పైన కర్రీ ఉడుకుతుంది, ఇంకొక స్టవ్ పైన చపాతీలు చేస్తూనే కాలుస్తున్నా. ఎందుకంటే పుల్కాలే కాబట్టి తొందరగా అయిపోతాయి. మళ్ళీ ఈ పుల్కాలు అయితే ఒకేసారి 2 కాలుస్తా అన్నమాట. నేను ఇలా చేయడం వల్ల చపాతీ కర్రీ 2 ఒకేసారి అయిపోయినాయి. ఇంకా తిన్నాం నేను మా ఆయన. 3:30 అయింది కావచ్చు మేము తినేసరికి. ఆఫ్టర్నూన్ టైంలో కిచెన్ లో 1 గంట సేపు ఉండేసరికి నిజంగా చుక్కలు కనిపించినాయి అనుకోండి. మొత్తం తడిసిపోయినా నేనైతే చెమటలతోని. అంత ఘోరంగా గరం అవుతుంది. అంత ఎండలో జర్నీ చేసి ఇంటికి వచ్చి ఆ కిచెన్ లో ఉక్కపోతల వంట చేసుకొని తినేసరికి అమ్మ ఇంకా కూర్చుండే ఓపిక కూడా లేకుండే. కాసేపు రెస్ట్ తీసుకోవడమే బెటర్ అనిపించింది. ఇంకా పడుకున్నాము. అదేంటో గానీ ఈ సమ్మర్ అంటేనే ఆఫ్టర్నూన్ టైంలో ప్రతి ఒక్కరు పడుకుంటారు. కొంతమంది మా సోనుగాడిలా నిద్ర రాని వాళ్ళు, నిద్ర లేని వాళ్ళు కూడా ఉంటారు. కాసేపు అలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఒక 10-20 మినిట్స్ అయిందో కాలేదో మా అత్తమ్మ ఒక పని మొదలు పెట్టింది. అదే జొన్నలు ఇసరడము. సమ్మర్ అయిపోయేంత వరకు రాగులు జొన్నలతో కలిపిన అంబలి తాగుతున్నాం అని చెప్పినా కదా, అందుకని అన్నమాట. జొన్నలు ఎంత ఎక్కువ ఎండితే అంత మంచిగా పిండి వస్తుంది. మొన్న ఒక రోజు పొద్దంతా ఎండలో ఎండబెట్టిన. ఆ రోజు ఈవినింగే వర్షం పడ్డది. ఇంకా ఆ రోజు ఇసరలేదు. ఇంకా నిన్న ఇసిరింది అన్నమాట. మా సోనుబాబు వాళ్ళ నాని కాసేపు ఇసిరిండు. తర్వాత మళ్ళీ నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి ఇసిరినాము. ఇంకా జొన్న రొట్టె కూడా చేయడం నేర్చుకొని ఒక పూట ఖచ్చితంగా జొన్న రొట్టె తినాలనుకుంటున్నాం కానీ అది నాకు చేయడానికి వస్తలేదు. నేర్చుకునే టైం కూడా లేకుండే. ఇంకా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఈ 2-3 రోజులలో ఒకసారి మంచిగా పట్టించుకొచ్చి జొన్నలు ట్రై చేస్తా. ఇంకా రాగి ఇడ్లీ, రాగి దోశ కూడా చేద్దాం అనుకుంటున్నా. మొన్న ఒకసారి నేను చెల్మేడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ రాగి దోశ తిన్నా. టేస్ట్ అయితే బాగా నచ్చింది నాకు, మంచిగా ఉన్నది. అసలే నేను అనీమియా పేషెంట్ ని కాబట్టి ఐరన్ ఇంప్రూవ్ కావడానికి రాగులు బాగా ఉపయోగపడతాయి. ఇంకా పీసీఓడికి కూడా డాక్టర్స్ ఏం చెప్తుండ్రంటే మిల్లెట్స్ తో ప్రిపేర్ చేసిన ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్తుండ్రు. అందుకనే కొద్ది రోజులైనా ఇలా తినడానికే ట్రై చేస్తున్నాము. నిన్న మేము జొన్నలు ఇసిరింది మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే. అప్పుడే మా పెద్దమ్మయ్య మా పెద్దత్తమ్మ కూడా చేపలు కడుగుతుండ్రు, పచ్చి చేపలు. మా ఊరి చెరువులో నిన్న చేపలు పట్టిండ్రంట. మా పెద్దత్తమ్మ తీసుకొచ్చిందంట. ఇక్కడ మా పెద్ద మామయ్య మా పెద్దత్తమ్మ ఇద్దరు కలిసి అదే పని చేస్తుండ్రు. అవి మరీ చిన్నగా లేవు, మరీ పెద్దగా లేవు, కొంచెం మీడియం సైజ్ లో ఉన్నాయి. వాటినేమో చేపలు అన్నారు. గురియ పిల్లలంట, గురియ పిల్లలు. అవి మా ఊరి చెరువులోనే అప్పటికప్పుడు
అప్పుడే పట్టించిండ్రు కాబట్టి ప్రాణంతో ఉన్నవే తీసుకొచ్చిండ్రు. నిన్న సాటర్డే కాబట్టి మా పెద్దతమ్మ మా పెద్ద మామయ్య ఇద్దరు నాన్ వెజ్ తినరు. వాటిని జస్ట్ కడిగి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిండ్రు. అంటే మళ్ళీ సండే రోజు వండుతారన్నమాట. ఆ చేపలు కడగడం అయిపోయిన తర్వాతనే ఇంటి ముందు చెట్టుకున్న ఆ తేనె పట్టును కూడా తీసిండ్రు. అదే తేనండి, నిన్న చెప్పినా కదా నేను. అయితే అది చాలా చిన్న తేనె పట్టు అంట, కొంచెం మాత్రమే తేనె వచ్చిందంట. మా పెద్దతమ్మ మా పెద్ద మామయ్య ఎక్కువ తినరు తేనె, ఎందుకంటే స్వీట్ ఉంటది కాబట్టి. మా పెద్ద మామయ్య డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఎక్కువ తీసుకోరు. ఇంకా కొంచెం వస్తే ఆ కొంచెం కూడా తీసుకొచ్చి మా పిల్లలు మేము తింటామని మాకు ఇచ్చింది. ఈ చిన్న తేనె పట్టు తేనె కావాలన్నప్పుడు అసలు దొరకనే దొరకదంట. ఒకవేళ దొరికినా కూడా ఎక్కువ రేట్ ఉంటదట. మా చెర్రీని తినమంటే అస్సలే తినలేదు. మా సోనుబాబు కొంచెం తిన్నాడు, నేను కొంచెం తిన్నా. మా చెర్రీ గారిని చూస్తే నాకైతే ఒక్కొక్కసారి మస్తు కోపం వస్తుంది. ప్రతి దానికి వంకలు పెడుతూనే ఉంటాడు. ఒక్కటి కూడా మేము తినమన్నది తినడు, మేము చెప్పింది చేయడు వాడు. మాకు నచ్చేవేవి వాడికి నచ్చవు, వాడికి నచ్చేవేవి మాకు నచ్చవు. మేము తినమన్నవేవి వాడు తినడు. వాడికి తినాలనిపించి అడ్డమైన గడ్డి మాకు అస్సలు నచ్చదు, మేము తినం అవి. ఫ్రూట్స్ అయితే పాయిజన్ లా చూస్తాడు, అట్లాంటి పిచ్చోడు మా చెర్రిగాడు. ఇక్కడ నేను చేతిలో వస్తున్నా చూడండి హనీ ఎంత ప్యూర్ గా ఉన్నదో. అయితే ఒకసారి ఏమైందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి హనీ అమ్మడానికి వచ్చిందంట. ఆ తేనె పట్టు పట్టుకొని వచ్చిందంట, ప్యూర్ హనీ అని. మనకి తేనె పట్టు చూపిస్తుండ్రు కదా, ప్యూర్ హనీ అయి ఉంటదని మా తాత కొంచెం తీసుకున్నాడట, పిల్లలు తింటారు అని. 550కి హాఫ్ కేజీ ఇచ్చిందని చెప్పిండు. అంతలా ఐడియా లేదు నాకైతే. హాఫ్ కేజీ అయితే తీసుకున్నా అని చెప్పిండు. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత మేము వెళ్ళినాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇలా నేను హనీ తీసుకున్న బిడ్డ తినుండ్రి అని తీసుకొచ్చి మా ముందు పెట్టిండు. మీకోసమే తీసుకున్నా, తినండి తినండి అని ఫుల్ ఎక్సైటెడ్ గా తీసుకొచ్చి మా ముందు పెడితే మేము దాన్ని స్పూన్ తో తీసుకొని తిందామని ఇట్లా తీసేసరికి అడుగు భాగంలో మొత్తం ఇట్లా గడ్డలాగా ఉన్నది. అది ఏందా అని ఒకసారి చూసినాము. పైన మొత్తం చిక్కటి పాకంలా ఉన్నది, అడుగు భాగంలో మొత్తం బెల్లంలా ఉన్నది, బెల్లం గడ్డలాగా. అది గట్టిగా ఉన్నదని ఒకసారి ఇట్లా స్పూన్ తో తీసేసరికి అది నిజంగానే బెల్లం గడ్డనే. అసలు ఎంత మోసం అంటే నిజంగా చాలా మోసం చేసిండ్రు వాళ్ళు. అది స్మెల్ కూడా సేమ్ బెల్లం పాకం లాగానే వస్తుంది స్మెల్. నిన్న మామయ్య తీసిన హనీ మాత్రం మంచి స్మెల్ వచ్చింది, ఎందుకంటే అది ప్యూర్ కాబట్టి ప్యూర్ స్మెల్లే వచ్చింది. ఇంతటితో నిన్నటి వరకు వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. ఈ రోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి? మా ఇంట్లో సండే స్పెషల్ ఈరోజు చికెన్ అండి. బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి నుండి మేము ఒక్కరోజు కూడా చికెన్ వండుకోలేదు. అసలు ఇంట్లోకి చికెనే తీసుకురాలేదు. మొన్న పండగ అప్పుడు కూడా అసలు చికెన్ తీసుకురాలేదు. మా పిల్లలు అయితే చికెన్ తీసుకురాలేదు. ఎన్ని మటన్ తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా కానీ చికెన్ టేస్ట్ వేరే ఉంటుంది మమ్మీ, చికెన్ టేస్ట్ వేరే ఉంటుంది అని ఒకటే నస పెట్టిండ్రు. అయినా కూడా మేము చికెన్ తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు మార్నింగ్ లేచినప్పటి నుండి వాళ్ళ డాడీని ఒకటే కాకపడుతుండ్రు, డాడీ చికెన్ అని. వాళ్ళ డాడీ ఏం చేసిన అంతలా అడిగిన తర్వాత వాళ్ళ డాడీ గుండె కరిగి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చింది. చూసిరా, చికెన్ అయితే వండుతున్నాను. నేను అసలు వండనే అని చెప్పిన. వెజిటేబుల్స్ అంటే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా నేను కట్ చేయలేదు, సోనగానే కట్ చేసిండు, నేను వండనని. ఇక ఏం చేద్దాం, మళ్ళీ తీసుకొచ్చింది వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళకి వదిలిపెట్టింది అనుకో ఇంకా వండుకోర్రి అని, దీన్ని తీసుకపోయి అక్కడ వారేస్ట్ అవుతుంది. అందుకని ఇక దేవుడా అనుకుంటా వండడం అయితే స్టార్ట్ చేసిన, వండుతున్నా. తొందరగా ఎట్లా అవుతుంది చికెన్ ఇప్పుడే స్టార్ట్ చేసి. ఫ్రెండ్స్, ఇంతకీ మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటండి? మన ఛానల్కి అయితే 100K సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు. ప్లీజ్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తే ఇప్పటి నుండి అందరైతే నా లాంగ్ వీడియోస్ని వాచ్ చేయండి. ఛానల్ కొత్త వస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా నా ఇన్స్టా పేజ్లో కూడా 9K సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు. ఇంకొక 1K అయితే 10K అవుతుంది అది కూడా. సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మన ఇన్స్టా పేజు ఉండని అన్ని చెర్రీ సోను అఫీషియల్ 18 అని ఉంటుంది ఇన్స్టా పేజ్, దాన్ని కూడా ఫాలో అవ్వండి, ఓకేనా? ఈ రోజు కూడా మా చెర్రీ బాబు చికెన్ ఫ్రై చేయు మమ్మీ అన్నాడు, కానీ నాకు ఎందుకు అసలే చికెన్ అంటే భయం అవుతుంది వండడానికే. ఇంకా ఫ్రై చేస్తే అది ఎక్కువసేపు ఉడకదేమో అనే అపోహతో ఏం చేసిన అంటే ఎక్కువ వాటర్ వేసి ఎక్కువసేపు ఉడికించిన. కారం కూడా ఎక్కువనే వేసిన అని చెప్పిన కదా, ఏమైనా వైరస్ ఉన్నా కూడా ఉప్పు కారంతో పోతుంది అని. నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా చికెన్ గురించి భయపడుతున్నవి, ఆ వీడియోస్ కి అయితే చాలా మంది కామెంట్స్ చేసిండ్రు చికెన్ తినొచ్చు ఏం కాదు, మీరే భయపడి తింటలేరు కానీ అక్క చాలా మంది అందరు తింటురు చికెన్. WHO వాళ్ళు కూడా చెప్పిండ్రు చికెన్ తినొచ్చు, ఎక్కువసేపు బాయిల్ చేస్తే సరిపోతుంది అని. ఇలా చాలా కామెంట్స్ వచ్చినాయి. అప్పుడైతే నేను తినలేదు చికెన్ భయపడి, ఇప్పుడైతే తినాలనిపిస్తుంది మీరు ఇంతమంది చెప్పిన తర్వాత. ఈ రోజు మార్నింగ్ నుండి మా చెర్రీ బాబు సోను బాబు ఒకటే మాట చెప్తుండ్రు నాకు, మమ్మీ మేము చికెన్ టేస్ట్ ని చాలా మిస్ అవుతున్నాం, మీరు మొన్న 2 times మటన్ తీసుకొచ్చిండ్రు కానీ అసలు మాకు తిన్నట్టు కూడా అనిపించలేదు అని. ఈ చికెన్ పిచ్చి ఏంటో, ఈ చికెన్ గోల్ ఏంటో, నాకైతే అంత పెద్దగా చికెన్ నచ్చదు. ఒకవేళ నాకు ఏదైనా తినాలనిపిస్తే అప్పుడప్పుడు మటన్ సూప్ మాత్రమే తింటా నేను, అది కూడా. మా పిల్లల లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చికెన్ లవర్స్, ప్రతిరోజు చికెన్ పెట్టిన తినే వాళ్ళు ఉన్నారు.
ఒక్కొక్కరు అయితే రోజుకి ఒక పూట అయినా ఖచ్చితంగా చికెన్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మా చెర్రీ బాబు బాధ చూడండి. నేను అక్కడ కర్రీ వండుతున్నంత సేపు ఒక 10 సార్లు అడిగిండు కావచ్చు, మమ్మీ కర్రీ అయిందా, కర్రీ అయిందా, కర్రీ అయిందా అని. నేనేమో ఎక్కువ వాటర్ పోసి ఎక్కువసేపు ఉడికించిన, మటన్ కంటే ఎక్కువసేపు ఉడికించిన అనుకోండి ఈ రోజు చికెన్ ని. ఇలా కర్రీ అయ్యేంత వరకు టీవీ చూస్తూనే ఉంటాడు, క్రికెట్ చూస్తూనే ఉంటాడు, ఇంకా వేరే ఏం చూడడు. మా ఇంట్లో రోజు ఒక గొడవనే ఉంటది ఇల్లంతా. ఎందుకంటే ఆ క్రికెట్ కామెంటరీ వింటూనే ఉంటాడు. మొన్న మేము ఎండుమిర్చి తీసుకొచ్చినాం అని చెప్పినా కదా, మాకు 12 కిలోలు, మా శ్వేత వాళ్ళకి 5 కిలోలు తీసుకొచ్చినాము. మా 12 కిలోల మిర్చి ఆల్రెడీ మా అత్తమ్మ మొన్ననే తొడిమలు తీసింది. మళ్ళీ ఈ రోజు పొద్దున్నే స్టార్ట్ చేసింది. మా శ్వేత వాళ్ళ 5 కేజెస్ మిర్చి ఉంటాయి కదా, అవైతే తొడిమలు తీసిండు మా సోనుబాబు, మా అత్తమ్మ ఇద్దరు. అన్నం కూర వండడం అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయి తిందాము, తినేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనే టైంకే మా ఇంట్లోకి ఒకరు వచ్చిండ్రు. ఇంట్లో మేము కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు వీడియోసే తీయం మేము. లేదంటే ఈ రోజు తినేటప్పుడు కూడా లాంగ్ వీడియో షూట్ చేద్దామని మేము అనుకున్నాము మార్నింగ్, కానీ కుదరలేదు. నిన్న పిండి కోసం జొన్నలు ఇసిరినాం కదా, ఆ పిండితో వచ్చిన గట్కని ఈ రోజు జొన్న సంగటి చేసిన. అసలు నిజంగా చికెన్ తో జొన్న సంగటి తింటుంటే టేస్ట్ అయితే అసలు అద్దిరిపోయింది. నాకైతే చాలా నచ్చింది. ఒకసారి ఎప్పుడో వేసుకున్నాం మేము రాగి సంగటి చికెన్ తో, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోని అయితే ఫుల్ వరకు వాచ్ చేయండి. ఇలాగే డైలీ ఒక వ్లాగ్ ఉంటది మన ఛానల్లో. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ చేస్తారనే హోప్ తోనే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా నేను.